మై ఛానల్. రాంగ్ నెంబర్లో ఇంకొక సమ్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 2, 9 ఇచ్చిన సమ్ ఒకసారి ఎక్కించుకుందాం. 2, 9, 28, 65, 126 and 216 and the last one 344. సో ఇక్కడ ఫస్ట్ 2 అనేది ఎలా వస్తుందో ఇప్పుడు మీకు చెప్తాను. 2 అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 క్యూబ్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ అంటే 1, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 9 వచ్చేటప్పటికి 2 క్యూబ్ ప్లస్ 1, సో 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 28ని తీసుకుందాం. 28 ఏమి వచ్చి 3 క్యూబ్ ప్లస్ 1, 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 28. అదేవిధంగా 65 4 క్యూబ్ ప్లస్ 1. అలాగా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుందో లేదో ఇచ్చిన నెంబర్స్ని చూద్దాం. అలా ఫాలో ఏ నెంబర్ అయితే అవదో ఆ నెంబర్ అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ 65 కదా, 4 క్యూబ్ ప్లస్ 1, 4 4 జా 16, 16 4 జా 64 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 65 వచ్చింది. నెక్స్ట్ 126 5 క్యూబ్ ప్లస్ 1, 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 126. ఇది కూడా సరిపోతుంది. నెక్స్ట్ 216 చూద్దాం. 6 క్యూబ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 217. బట్ ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన నెంబర్స్లో 216 ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ కూడా 7 క్యూబ్ ప్లస్ 1 వస్తుందో లేదో చూద్దాం. 7 క్యూబ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 344. సో ఇది కూడా సరిపోయింది. సో మనకి ఇక్కడ సెట్ అవన్ నెంబర్ ఏంటి 216 అనమాట. సో ఇచ్చిన ఆన్సర్స్లో 216 ఎక్కడ ఉంది, ఫస్ట్ నెంబర్లో ఉంది. సో 216 అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.